life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. We have seen that by the action of the third logos, a five-fold field has been provided for the development of units of consciousness, and that a unit of consciousness is a fragment, a portion of the universal consciousness thought into separation as an individual entity veiled in matter, a unit of the substance of the first logos to be sent forth on the second plane as a separate being. We have seen that by the action of the third logos, a five-fold field has been provided for the development of units of consciousness. మనం చూసాం మూడవ భగవదంశ అంటే బ్రహ్మ ద్వారా జరపబడిన క్రియ ద్వారా ప్రాణకోటిలోనున్న చైతన్యము తాలూకు భాగములు యూనిట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, ప్రాణకోటిలోనున్న చైతన్యము తాలూకు భాగములు ఎదగడానికి వీలుగా 5 పొరల క్షేత్రము నిర్మించబడింది. ఇది ఫస్ట్ సెంటెన్స్ లో ఒక పోర్షన్. We have seen that by the action of the third logos, a five-fold field has been provided for the development of the units of consciousness, and that a unit of consciousness, I'll only stop with unit of consciousness. We have seen that by the action of the third logos, a five-fold field has been provided for the development of units of consciousness. So, monad anedanta kuda each is a unit of consciousness. పర్మనెంట్ తత్వము, శాశ్వత తత్వముతో కూడినది ఈ మొనాడ్ అనేది. సరే, దాని డెఫినేషన్ కింద ఇస్తుంది ఆవిడ. మూడవ భగవదంశ అంటే బ్రహ్మ ద్వారా జరపబడిన క్రియ ద్వారా ప్రాణకోటిలో ఉన్న అంటే ప్రాణముతో కనిపిస్తున్న విడి భాగములు, చైతన్యము తాలూకు భాగములు ఎదగడానికి వీలుగా, పరిణామం చెందడానికి వీలుగా 5 పొరల క్షేత్రము నిర్మింపబడింది అని చెబుతున్నారు. ఏమిటి 5 పరిచలములు? ఆత్మ, బుద్ధి, మానసిక, కామ, స్థూల. ఆత్మ, బుద్ధి, మానసిక, కామ, స్థూల, ఇవి 5. సరే, దాన్ని స్థూలంలో ఈథరిక్ డబుల్ అంటాం, అలాగే మానసికంలో 2 ఉన్నాయంటాం, అది వేరే విషయం. బట్ 5 పొరల క్షేత్రము నిర్మింపబడింది అంటే ఫీల్డ్ నిర్మింపబడింది అని చెప్పారు. అండ్ that a unit of consciousness is a fragment, portion of the universal consciousness, and that a unit of consciousness is a fragment, a portion of the universal consciousness. ఈ చైతన్యము తాలూకు లేక ఈ చైతన్యముతో నిండిన విడిగా కనిపిస్తున్న భాగములు కూడా ఆ విశ్వమంతా ఆవరించి ఉన్న విశ్వ చైతన్యంలో భాగములే. విశ్వ చైతన్యంలో, విశ్వంలో చైతన్యం ఉంది, దాన్ని యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు. విశ్వానికి సంబంధించిన చైతన్యం, ఆ చైతన్యములో భాగములే ఈ విడిపడిన భాగములు కూడాను. సో అది చెబుతుంది. ఈ చైతన్యపు తాలూకు లేక చైతన్యంతో నిండిన విడిగా కనిపిస్తున్న భాగములు, అయితే ప్రాణంతో కనిపిస్తున్న భాగములు కూడా విశ్వమునంతా ఆవరించి ఉన్న విశ్వ చైతన్యములో భాగములే. సో ఓన్లీ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ క్వాలిటీస్ ఏమిటని చెప్పడానికి చెబుతున్నాను. దట్ యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ అ ఫ్రాగ్మెంట్. ఫ్రాగ్మెంట్ అంటే ఒక భాగము, ఒక ముక్క, ఒక తునక. దట్ యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ అ ఫ్రాగ్మెంట్, ఎ పోర్షన్ ఆఫ్ యూనివర్సల్ కాన్షియస్నెస్. విశ్వ చైతన్యము, విశ్వమునంతా ఆవరించి ఉన్న చైతన్యములో ఒక తునక, ఒక భాగమే ఈ విడిపడిన యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్. విడిపడిన మనకు కనిపిస్తున్న, మనం
ఎరుకలో ఉన్న కాన్షియస్నెస్ అని, అంటే చైతన్యము అని. ప్రతి జీవిలో చైతన్యం ఉంది కాబట్టి ప్రతి విడిపడిన ప్రాణకోటిలో ఉండే చైతన్యం అంతా కూడా ఆ విశ్వ చైతన్యంలో భాగమే. సో we have seen that by the action of the third logos, a fivefold field has been provided for the development of units of consciousness, and that a unit of consciousness is a fragment, a portion of the universal consciousness. So మూడవ భగవదంశ బ్రహ్మ ద్వారా జరపబడిన క్రియ ద్వారా ప్రాణకోటిలోనున్న చైతన్యము తాలూకు భాగములు ఎదగడానికి వీలుగా 5 పొరల క్షేత్రము నిర్మింపబడింది. అదే ఇక్కడ చెప్పలేదు కానీ ఆత్మబుద్ధి మానసిక కామ స్థూల అనే ఆ 5 ఫీల్డ్స్. ఈ చైతన్యము తాలూకు లేక చైతన్యంతో నిండిన విడిగా కనిపిస్తున్న భాగములన్నీ కూడా విశ్వమునంతటా ఆవరించిన విశ్వ చైతన్యములో భాగములే. ఆ విశ్వ చైతన్యంలో తొనక ఒక ముక్క చైతన్యముతో నిండిన జీవిగా భాగముగా మనం గుర్తిస్తున్నాము. యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఫ్రాగ్మెంట్, ఏ పోర్షన్ ఆఫ్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్, thought into separation as an individual entity, thought into separation as an individual entity veiled in matter, thought into separation as an individual entity veiled in matter. ఎవరి సంకల్పం ద్వారా ఈ విడిపడిన ఈ యూనిట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏర్పడ్డాయి అంటే ఆ భగవత్ ఆలోచన ద్వారా, భగవత్ సంకల్పం ద్వారా విడిపడిన అస్తిత్వం ఉన్న ప్రత్యేకతను సంతరించుకున్న జీవి, ప్రాణి, పదార్థం అనే తొడుగు, ఆ తొడుగు కప్పబడి ఉన్నవి. సో థాట్ ఇంటూ సెపరేషన్ యాజ్ అన్ ఇండివిజువల్ ఎంటిటీ, విడిగా కనిపిస్తున్న ఒక జీవిగా ఎవరు సంకల్పించారు? భగవతత్వము అలా భగవద్ ఆలోచన ద్వారా, భగవత్ సంకల్పం ద్వారా విడిపడిన అస్తిత్వం ఉన్న ప్రత్యేకతను సంతరించుకున్న జీవి, ప్రాణి పదార్థం అనే తొడుగుతో కప్పబడి ఉన్నది. A unit of the substance of the first logos to be sent forth on the second plane as a separate being. A unit of substance of the first logos to be sent forth on the second plane as a separate. మొదటి భగవతత్వం యొక్క పదార్థముతోనున్న భాగము రెండవ పరితలమునకు విడిపడిన ప్రాణిగా పంపబడుతోంది, ఓకే, అక్కడికి చేర్చబడుతోంది అని చెప్తున్నారు. ఇది ఫస్ట్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్సే దీంట్లో ఎన్ని భాగాలు ఉన్నాయి ఏమిటి? మూడవ భగవదంశ క్రియ ద్వారా ఏర్పడిన విడివిడిగా కనిపిస్తున్న చైతన్యము తాలూకు భాగములు ఎదగడానికి వీలుగా, పరిణామం చెందడానికి వీలుగా 5 పొరల క్షేత్రము నిర్మింపబడింది. తర్వాత ఈ చైతన్యము తాలూకు లేక చైతన్యముతో నిండిన విడిగా కనిపిస్తున్న భాగములన్నీ కూడా విశ్వమునంతా ఆవరించి ఉన్న విశ్వ చైతన్యములో భాగములే. నథింగ్ సపరేట్, ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్ యూనివర్సల్ కాన్షియస్నెస్. యూనివర్సల్ కాన్షియస్నెస్ లో భాగములే, విశ్వ చైతన్యములో భాగములే. ఈ విడిగా కనిపిస్తున్న, విడితనముతో ఉన్నా కూడా చైతన్యంతో ఉన్నవి, ఇవన్నీ కూడా విశ్వ చైతన్యంలో భాగములే. ఆ విశ్వ చైతన్యంలో ఒక ఫ్రాగ్మెంట్, ఒక తునక, ఒక ముక్క చైతన్యముతో నిండిన జీవిగా, ఒక విభాగముగా మనము గుర్తిస్తున్నాము. ఆ విశ్వ చైతన్యంలో ఒక తునక, ఫ్రాగ్మెంట్, ఒక ముక్క చైతన్యముతో నిండిన జీవిగా, విభాగముగా గుర్తిస్తున్నాము. అంటే ఒక ఫ్రాగ్మెంట్ అంటే ఆ విశ్వ చైతన్యం ఇప్పుడు 100 యూనిట్స్, 1/100, ఊరికి ఎగ్జాంపుల్కి 1/100 యూనిట్ గా విడిపడినది దాంట్లో భాగం, ఆ విశ్వ చైతన్యంలో భాగం. ఈ విడిపడినది దాన్ని విశ్వ చైతన్యంలో భాగంగానే మనం గుర్తిస్తున్నాం. ఇది విడిపడిన విభాగము లేకపోతే యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని కూడా మనం గుర్తిస్తున్నాము.
ఆ విశ్వ చైతన్యములో ఒక తొనక, ఒక ముక్క చైతన్యముతో నిండిన జీవిగా మనం గుర్తిస్తున్నాము. ఎలా ఏర్పడింది ఇదంతా? భగవదాలోచన ద్వారా, భగవత్ సంకల్పం ద్వారా విడిపడిన ఈ యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్, అస్తిత్వం ఉన్న, ప్రత్యేకతను సంతరించుకున్న ఈ ప్రాణి, ఈ ఎంటిటీ, ఈ జీవి పదార్థం అనే తొడుగుతో కప్పబడింది. కాన్షియస్నెస్ మీద పదార్థం అనే తొడుగు ఏర్పడింది అని చెప్తున్నారు. ఇదంతా ఎవరి వల్ల ఏర్పడింది? భగవదాలోచన ద్వారా, భగవత్ సంకల్పం ద్వారా ఏర్పడిన ఒక స్థితి. రైట్. మొదటి భగవత్తత్వము యొక్క పదార్థముతోనున్న భాగము, రెండవ పరితలమునకు విడిపడిన ప్రాణిగా పంపబడుతోంది అని చెబుతున్నారు. నెక్స్ట్, యూనిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ది ఫస్ట్ లోగస్. అంటే ఈ పదార్థం ఎక్కడికి సంబంధించింది అంటే మొదటి భగవత్ అంశకి సంబంధించిన పదార్థం. అది రెండవ పరితలం మీదకి చేరుతోంది. ఎలా చేరుతోంది? ఒక ప్రాణిగా చేరుతోంది, బీయింగ్ గా చేరుతోంది. బీయింగ్ అంటే ఒక చైతన్యము, ప్రాణము ఉన్న ఒక జీవిగా రెండవ పరితలానికి చేరింది అని చెప్తున్నారు. సచ్ యూనిట్స్ ఆర్ కాల్డ్ టెక్నికలీ మొనాడ్స్. అలా విడిపడి ఉన్న ఏవైతే భాగాలు ఉన్నాయో, యూనిట్స్ ఉన్నాయో, వాటినే మన దివ్య జ్ఞాన పరిభాషలో మొనాడ్స్ అని పిలుస్తున్నాము. మొనాడ్స్. మొనాడ్కి తెలుగులో చాలా పదాలు ఉన్నాయి. నేను ఆ తెలుగు ట్రాన్స్లేషన్ వైపు వెళ్ళాల. మొనాడ్ అంటేనే చాలా అనిపిస్తున్నారు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా రాశారు. తురి ఆత్మ అని, ఇంకోటి ఇప్పుడు మొనాడ్ అని అర్థం చేసుకుందాం. మొనాడ్ అంటే ఏమిటి? ఈ విడిపడిన చైతన్యము తాలూకు భాగాలు ఏవైతే ఉన్నాయో వాటినే సచ్ యూనిట్స్ ఆర్ కాల్డ్ టెక్నికలీ మొనాడ్స్. అర్థం చేసుకోవడానికి పరిభాష ఏమిటి వాడారంటే దానికి ఏం పదం చేకూర్చారంటే ఇంగ్లీష్ లో మొనాడ్. ఈ మొనాడ్ గురించి కూడా విస్తృతంగా తెలుసుకోవాలంటే చాలా గ్రంథాలు ఉన్నాయి మన థియోసాఫికల్ సొసైటీలో ఉన్నది. బట్ ఇక్కడ మనం వేర్ ఓన్లీ రిస్ట్రిక్టింగ్ అవర్ సెల్స్ టు వాట్ ఈస్ బీన్, ఇక్కడ ఏం రాసిందో దాని మీదే మనం దాంతోనే ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి ఇది ఫస్ట్ మనం ఇవాళ చదివిన ఫస్ట్ పారాగ్రాఫ్ లో 2 సెంటెన్సెస్ చదివాం. రైట్. మూడవ భగవదంశ బ్రహ్మ ద్వారా జరపబడిన క్రియ ద్వారా ప్రాణకోటిలో ఉన్న చైతన్యం తాలూకు భాగములు ఎదగడానికి వీలుగా, పరిణామం చెందడానికి వీలుగా 5 పరోక్షేత్రం నింపబడింది. ఈ చైతన్యం తాలూకు లేక చైతన్యంతో నిండిన విడిగా కనిపిస్తున్న భాగములు కూడా విశ్వమునంతా ఆవరించిన విశ్వ చైతన్యంలో భాగములే. ఆ విశ్వ చైతన్యంలో ఒక తొనక, ఒక ముక్క చైతన్యముతో నిండిన జీవిగా విభాగముగా అస్తిత్వం ఉన్నదిగా మనం గుర్తిస్తున్నాము. ఇవన్నీ కూడా భగవదాలోచన ద్వారా, భగవత్ సంకల్పం ద్వారా విడిపడిన, అస్తిత్వం ఉన్న, ప్రత్యేకతను సంతరించుకున్న జీవి, ప్రాణి. ఇవన్నీ పదార్థం అనే తొడుగుతో ఈ ప్రాణులన్నీ కప్పబడి ఉన్నాయి. మొదటి భగవతత్వం యొక్క పదార్థముతోనున్న భాగము, ఫస్ట్ లోగస్ సబ్స్టెన్స్ అంటే పదార్థము, రెండవ పరితలమునకు విడిపడిన ప్రాణిగా పంపబడింది. సచ్ యూనిట్స్ ఆర్ కాల్డ్ టెక్నికల్లీ మొనాడ్స్. సో వీటిని మనం ఈ దివ్య జ్ఞాన పరిభాషలో మొనాడ్ అని పిలుస్తున్నాము. These are the sons abiding from the everlasting. From the beginning of a creative age, in the bosom of the Father, who have not yet been made perfect through sufferings. These are the sons abiding from everlasting, from the beginning of a creative age, in the bosom of the Father, who have not yet been made perfect through sufferings. Each of them is truly equal to the Father as touching his Godhead, but inferior to the Father as touching his manhood. And each of them is to go forth into matter in order to render all things
subject to himself. He is to be sown in weakness, that he may be raised in power. From a static logos enfolding all divine potentialities, he is to become a dynamic logos unfolding all divine powers, omniscient, omnipresent on his second plane, but unconscious, senseless on all the others. He is to wield his glory in matter that binds him, in order that he may become omniscient, omnipresent on all planes, able to answer to all divine vibrations in the universe instead of to those on the highest only. ఇది ఒకటే సెంటెన్స్ రాసింది, ఇంత పెద్ద పారాగ్రాఫ్ లాగా ఒక సెంటెన్స్, ఓన్లీ వన్ సెంటెన్స్ మేడం. సో ఐ డోంట్ నో, చదువుతుంటేనే ఎన్నిసార్లు ఎన్ని విడగొట్టి అర్థం చేసుకొని మళ్ళీ కలిపి ఇలా చేస్తే ఏదో కొంత అర్థం అవుతుంది. దిస్ ఎ వెరీ 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 కాంప్లెక్స్ సెంటెన్స్, ఇన్ని స్మాల్ సెంటెన్సెస్ కలిపిన పెద్ద సెంటెన్స్. సో ఇది మనం ఎగ్జామిన్ చేయాలి. ఇప్పుడు మోనాడ్స్ అంటే వేటిని పిలుస్తున్నామో మనం అర్థం చేసుకున్నాము. ఫాదర్ అంటే ఇది క్రిస్టియన్ వాళ్ళు పిలిచేది ఫాదర్, సన్ అండ్ ద హోలీ గోస్ట్. అంటే ఫాదర్ అంటే భగవతత్వం పైన ఉన్నది, ఈ మూడింటి పైన ఉన్న భగవతత్వాన్ని ఫాదర్ అంటారు వాళ్ళు. కాబట్టి ఆ పరబ్రహ్మము, మనం అలా మార్చుకుందాం దాన్ని, పరబ్రహ్మము హృదయంలో, గుండెలో, bosom of the Father. These are the sons abiding from everlasting, from the beginning of a creative age, in the bosom of the Father. So ఇది పరబ్రహ్మము హృదయంలో సృష్టి జరగడం మొదలైనప్పటి నుంచి, ఆయన సంకల్పం అక్కడ మొదలైంది కాబట్టి హృదయంలో, పరబ్రహ్మము హృదయంలో సృష్టి జరగడం మొదలైనప్పటి నుంచి ఈ మోనాడ్స్ అనేవి, ఈ విడిపడిన భాగములు శాశ్వత ప్రాతిపదిక పైన పరబ్రహ్మ సంతానంలాగా, సన్స్ అంది, నేను సంతానంలాగా అగుపడుతున్నాయి. పరబ్రహ్మము హృదయంలో సృష్టి జరగడం మొదలైనప్పటి నుంచి ఈ మోనాడ్స్ అంటే యూనిట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, విడిపడిన యూనిట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ని మోనాడ్స్ అని పిలుస్తున్నాము. విడిపడిన కాన్షియస్నెస్ అంటే విడిపడిన చైతన్యము, ఒక జీవాలు ఏవైతే ఉన్నాయో వాటిని మోనాడ్స్ అంటున్నాము. ఈ మోనాడ్స్ శాశ్వత ప్రాతిపదిక పైన పరబ్రహ్మ సంతానములాగా మనకి అగుపడుతున్నాయి అని చెబుతున్నారు. సో దీస్ ఆర్ ద సన్స్ అంటే నేను సంతానం అని రాశాను, ఇది కొడుకులను కూడా అలా కూడా రాసుకోవచ్చు. దీస్ ఆర్ ద సన్స్ అబైడింగ్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్. అబైడింగ్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ అంటే శాశ్వత ప్రాతిపదిక మీద ఉన్న ఆ వ్యవస్థలోంచి వస్తున్నవి, కిందికి సృష్టింపబడుతున్నవి అని. దీస్ ఆర్ ద సన్స్ అబైడింగ్ ఫ్రమ్ ది ఎవర్ లాస్టింగ్, స్టేయింగ్ విత్ ఎవర్ లాస్టింగ్, శాశ్వత ప్రాతిపదిక మీద ఉన్న ఆ తత్వముతో కలిసి ఉన్న సంతానం. ఎప్పటి నుంచి ఉంది ఇది? ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేటివ్ ఏజ్. సో సృష్టి మొదలైనప్పటి నుంచి కూడా ఇవి ఈ విడిగా ఏర్పడిన యూనిట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇవే ఆ పరబ్రహ్మం తాలూకు సంతానం అనుకోవచ్చు. అవి అతని హృదయములో, ఆ భగవతత్వం యొక్క హృదయములో ఏర్పడినవి. ఇంకేం చెబుతోంది? who have not yet been made perfect through sufferings. Who have not yet been made perfect through sufferings. అంటే ఈ మోనాడ్స్ అన్ని కూడా పర్ఫెక్షన్ వచ్చేస్తే మళ్ళీ భగవతత్వాన్ని దగ్గరికి వెళ్ళిపోతాయి. కాబట్టి శాశ్వత ప్రాతిపదికమైన పరబ్రహ్మ సంతానం లాగా అగుపడుతున్నాయి. ఈ మోనాడ్స్ కి, ఈ విడిపడిన చైతన్యాలకి పరిపూర్ణత ఇంకా సిద్ధించలేదు. ఎందుకంటే పుట్టిన తర్వాత ఆటుపోట్లను ఎదుర్కొంటూ, సఫరింగ్స్ అంటే ఆటుపోట్లను రాస్తున్నా, ఎందుకంటే కొన్నిసార్లు తప్పుటడుగు లేయచ్చు, మళ్ళీ పైకి రావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి పుట్టిన తర్వాత ఆటుపోట్లకు ఎదుర్కొంటూ, వాళ్ళు బైబిల్లో చెప్పేది సఫరింగ్ అంటారు. సింపుల్ గా సఫరింగ్ అంటే ఫర్ వేరియస్ రీజన్స్ సఫరింగ్, బాధపడ్డం. ఈ మోనాడ్స్ కి పరిపూర్ణత ఇంకా సిద్ధించలేదు, ఎందుకంటే ఆ పుట్టిన తర్వాత ఆటుపోటును ఎదుర్కొంటూ పరిపూర్ణత వైపు ప్రయాణం చేసేవి ఈ మోనాడ్స్. కాబట్టి
సో పరిపూర్ణత వైపు అడుగులేసేవే ఈ యూనిట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. కాబట్టి ఇవి పరిపూర్ణత ఇంకా సాధించలేదు. who have not yet been made perfect through sufferings. ఇది కొటేషన్ ఫ్రమ్ బైబిల్ లాగా అనిపిస్తోంది. కొటేషన్ కనిపిస్తోంది, ఫాదర్ ఉంది, సఫరింగ్స్ ఉంది. ఈ మాటలు క్రైస్తవంలో ఉన్నాయి కాబట్టి బైబిల్లో నుంచి వచ్చిన ఒక మాట ఏమో అనిపిస్తోంది నాకు. in the bosom of the Father, who have not yet been made perfect through sufferings. Each of them is truly equal to the Father as touching his Godhead, but inferior to the Father as touching his manhood. So, ఈ మొనాడ్స్ అన్ని పరిపూర్ణత సిద్ధిస్తే, ఒకవేళ పరిపూర్ణత కనుక వీటికి సిద్ధిస్తే భగవంతుడితో సరిసమానంగా ఎదిగి భగవంతుని చేరగలవు, భగవంతుడి శిరస్సుని దగ్గరికి వెళ్ళగలవు. అంటే ఈ మొనాడ్స్ అన్ని పరిపూర్ణత వీటికి సిద్ధిస్తే, ఈ విడిపడిన చైతన్యాలకి, విడిపడిన పురాణ కోటిలో ఉండే చైతన్యాలకి పరిపూర్ణత సిద్ధిస్తే భగవంతుడితో సరిసమానంగా పర్ఫెక్షన్స్ లో ఎదిగి ఎదిగి వెళుతూ భగవంతుని చేరగలవు. భగవంతుడికి ఎలాంటి పర్ఫెక్షన్ ఉందో అలాంటి పర్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉన్నవి ఈ యూనిట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. సో యూనిట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ మొనాడ్స్ అలాంటి పరిపూర్ణతను సిద్ధించుకునేందుకు వీలైన అవకాశం ఉన్న ఒక జీవుడు. కాబట్టి అలా పరిపూర్ణత వచ్చింది అనుకుందాం, సిద్ధించింది అనుకుందాం. అప్పుడు భగవంతుడితో సరిసమానంగా ఎదిగి భగవంతుని చేరగలవు, భగవంతుని శిరస్సును సమీపింపగలవు, భగవంతుని స్పృశించగలవు, అంటే ఆ తత్వంతో ఏకమైపోగలవు. రైట్. అయితే మనిషిగా ఉన్నప్పుడు ఏమవుతాడు? మనిషిగా ఉన్నాడు, లేకపోతే ఆ పరిపూర్ణత్వ సిద్ధించని టైంలో ఎలా ఉంటాడు అంటే, పరిపూర్ణత సిద్ధించనప్పుడు ఎలా ఉంటాడు అంటే, ఇన్ఫీరియర్ టు ద ఫాదర్ యాజ్ టచింగ్ హిస్ మ్యాన్హుడ్. ఇన్ఫీరియర్ టు ద ఫాదర్ యాజ్ టచింగ్ హిస్ మ్యాన్హుడ్. మనిషిగా ఉన్నప్పుడు, హిందీ లోకంలో జీవిస్తున్నప్పుడు భగవంతుడి కన్నా తక్కువ స్థితిలో ఉన్నవి ఈ విడిపడిన చైతన్యములు, ఈ మొనాడ్స్. కాబట్టి పరిపూర్ణత వస్తేనేమో భగవతత్వం దగ్గరికి చేరిపోతాడు, భగవతత్వం దగ్గరికి చేరిపోతే భగవంతుడిలో లీనమైపోతాడు. ఈ యూనిట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంతా విశ్వ చైతన్యంలో భాగాలు అయిపోతాయి. అలా కాకుండా ఇంకా ఎదుగుదల, ఆ పరిపూర్ణత రాలేదు అనే స్థితిలో కనుక ఉంటే, ఇంకా సిద్ధించలేదు అనే స్థితిలో కనుక ఉంటే, తక్కువ స్థితిలో ఉన్నాడు అనుకుంటే, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు భగవంతుడి కన్నా తక్కువ స్థితిలో ఉన్నవి ఈ యూనిట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే ఈ గుడిపడిన చైతన్యము గల ఈ మొనాడ్స్. ఆ మామూలు ఇన్ఫీరియర్ టు ఇన్ఫీరియర్, అక్కడేమో వెన్ యు రీచ్ పర్ఫెక్షన్ యు హ్యావ్ ఆల్మోస్ట్ బికమ్ గాడ్. అతనికి సరి సమానంగా, భగవతత్వానికి సరి సమానంగా ఎదగగలగడం సాధ్యపడింది. ఎందుకంటే ఈ ప్రతి యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్ కి, ప్రతి మోనాడ్కి ఆ పరిపూర్ణత వచ్చింది కాబట్టి. పరిపూర్ణత లేనప్పుడు అతను ఇన్ఫీరియర్ అంటే తక్కువ స్థితిలో ఉన్నవాడు. ఫాదర్ యాజ్ టచింగ్ హిస్ మ్యాన్హుడ్. సో అతని శిరస్సును స్పృశించట్లేదు, ఇంకెక్కడో కింద శరీరంలో ఎక్కడో భాగాల్ని అతను స్పృశించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఇది కూడా కొటేషనే. Each of them is truly equal to the Father as touching his Godhead, but inferior to the Father as touching his manhood. So అది కాబట్టి సంపూర్ణత, పరిపూర్ణత పొందితే ఎక్కడ ఉంటాడు, పొందకపోతే ఎక్కడ ఉంటాడు అనేది తెలియజెప్పింది ఆవిడ. సో తక్కువ స్థితిలో ఉన్నవి, ఎదగడానికి సిద్ధంగా ఉన్నవి ఈ మొనాడ్స్. ఎదిగిన తర్వాత భగవతత్వానికి దగ్గరగా, భగవతత్వంలో లీనమైపోవడానికి వీలుగా ఉన్నాయి అవి అని చెబుతాను. తర్వాత he is to be sown in weakness. He is to be sown in weakness that he may be raised in power. So that he is to be sown in weakness that he may be raised in power. ఈ యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ విడిపడిన చైతన్యము తాలూకు ప్రాణి, ఆ మొనాడ్, బలహీనతల సాధనలో విత్తనమై, విత్తబడి
అతిశక్తివంతుడిగా తీర్చిదిద్దబడుతున్నాడు. మొట్టమొదటి మొనాడ్ ఈ విడిపడిన చైతన్యము గల కాన్షియస్నెస్ గల భాగము బలహీనతల సారంలో విత్తనమయ్యి అతిశక్తివంతుడిగా తీర్చిదిద్దబడుతున్నాడు. అంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఎక్కడో వీక్నెస్ స్టేజ్ లో ఉండి అతి బలవంతుడుగా మారుతాడు అనే విషయం చెబుతున్నాడు. దిస్ ఇస్ అగైన్ ఎ కొటేషన్. He is to be sown in weakness. Sown అంటే భూమిలో విత్తనంలాగా ప్రవేశపెట్టబడి that he may be raised in power. అతన్ని అతిశక్తివంతుడిగా అతన్ని తీర్చిదిద్దడం, ఎదిగేటట్టుగా చేయగలిగిన పని చేస్తున్నాడు. From a static logos enfolding all divine potentialities. From a static logos enfolding all divine potentialities. అన్ని దైవిక శక్తులు అన్నిటినీ తనలో భాగం చేసుకున్న స్థిరత్వముతో ఉన్న కదలికలు లేని భగవతత్వము. ఆ భగవతత్వం కదలిక లేని భగవతత్వము, స్థిరత్వంతో ఉన్న భగవతత్వము. అయితే దాంట్లో అన్ని దైవిక శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి. ఎన్ఫోల్డింగ్ దాంట్లో అది పొంది ఉన్నది. ఎన్ఫోల్డ్ అయి ఉన్నది అంటే దాంట్లో భాగమై ఉన్నాయి. ఏం భాగమై ఉన్నాయి? డివైన్ పొటెన్షియాలిటీస్, దైవిక శక్తులు. ఎస్, అన్ని దైవిక శక్తులని తనలో భాగం చేసుకున్న స్థిరత్వముతోనున్న కదలికలు లేని భగవతత్వము. అది ఒకటి. అక్కడి నుంచి ఎక్కడికి పెడుతున్నాడు? ఫ్రమ్ ఎ స్టాటిక్ లోగస్ ఎన్ఫోల్డింగ్ ఆల్ డివైన్ పొటెన్షియాలిటీస్, కదలికలు లేని స్థితిలో అన్ని గుంభనగా అన్ని దివ్య శక్తులు అతనిలో భాగమై ఉన్న స్థితి నుంచి he is to become a dynamic logos unfolding all divine powers. కదలికలు లేని అన్ని గుంభనగా ఉండి అన్ని దైవిక శక్తులు తనలో నిక్షిప్తమై ఉన్న స్థితి నుంచి అతను డైనమిక్ లోగస్ గా మారుతున్నాడు. అంటే చాలా అన్ని దైవిక శక్తుల్ని వెలుగుచ్చే భగవతత్వంగా మార్పు చెందుతున్నాడు. అతిశక్తివంతమైన అన్ని దైవిక శక్తులను వెలుగుచ్చే భగవతత్వంగా మార్పు చెందుతున్నాడు. అయితే బాబా ఇంకెక్కువ omnipresent on his own second plane, but unconscious, senseless on all the others. So ఈ చైతన్యము, ఈ శక్తివంతముగా ఎదిగిన ఈ యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్ రెండవ ప్లేన్ లో అన్ఫోల్డింగ్ ఆల్ డివైన్ పవర్స్, ఆమ్నిసియంట్, ఆమ్నిప్రెజెంట్, సర్వవ్యాపకత్వము, సర్వము ఎరుకలో ఉండటం, లేకపోతే సర్వజ్ఞత. ఈ రెండు, సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత, రెండో పరితలముపై అక్కడ అలా విరాజిల్లుతున్నాడు. ఆ శక్తులతో విరాజిల్లుతున్నాడు. అంటే ఆ మొనాడ్ ను ఉంటే ఒక జీవిగా ఉన్నాం కాబట్టి ఉన్నాడు అంటున్నాం. ఏదైనా అవచ్చు. మొనాడ్ సర్వవ్యాపకత్వంతో సర్వము ఎరుకలో ఉండిన శక్తులు కలవాడై విరాజిల్లుతున్నాడు. మిగతా పరితలములలో స్పృహలేని చైతన్యము లేని స్థితిలో ఉంటున్నాడు. అన్కాన్షియస్ స్టేట్ లో ఉంటున్నాడు. ఆ రెండో స్టేట్ లో ఉంటున్నప్పుడు he is to unfolding all divine powers, omniscient, omnipresent, on his own second plane, but unconscious, senseless on all the others. మిగతా పరితలంలో అతని స్పృహ లేదు, అతనికి ఎరుక లేదు, అతనికి చైతన్యం కూడా మిగతా పరితలంలో విస్తరించలేదు. రెండో ప్లేన్ లో బట్టే ఉన్నాడు. అక్కడ దాకానే వచ్చింది. పైనుంచి రెండో ప్లేన్ కి దిగి ఉన్నాడు. అక్కడ ఉంటున్నాడు. మిగతా ప్లేన్స్ లో అతనికి స్పృహ కానీ, సెన్స్లెస్ అంటే ఏమి ఏర్పడలేదు కాబట్టి అక్కడ ఏమి ఎరుకలేదు. అలాగే అన్కాన్షియస్ గా ఉన్నాడు, చైతన్య రహిత స్థితిలో ఉన్నాడు. అతనికి తెలియదు మిగతా పరికరాలు ఉన్నాయని స్థితి అక్కడ రెండో ప్రవచనంలో ఉన్నప్పుడు తెలియదు. He is to veil his glory in matter that binds him.
he is to veil his glory in matter that binds him, in order that he may become omniscient, omnipresent on all planes. సో అతను మిగతా పరితలములలో కూడా సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వము అనే లక్షణాలు కలిగి ఉండాలి అంటే అతను ఏం చేయాలంటే అతని ప్రభావాన్ని, అతని మహిమని అంతా కూడా ఒక తొడుగులో తీసుకు వెయిల్ హిస్ గ్లోరీ అంటే దాన్ని కవర్ చేస్తూ, ఆ మహిమనంతా కవర్ చేస్తున్న ఒక పదార్థం తొడుగులో చేరి, ఆ పదార్థం తొడుగు అతన్ని బంధిస్తూ అతను కింద పరితలాలకు వస్తున్నాడు. అప్పుడు అతను కింద పరితలంలో కూడా ఆమ్నిసియంట్ అండ్ ఆమ్ని ప్రెసెంట్. ఆమ్నిసియంట్ అంటే సర్వజ్ఞత, ఆమ్ని ప్రెసెంట్ అంటే సర్వంలో దాంతోనూ తను ఉన్నట్టుగా కనపడడం. ఆమ్ని ప్రెసెంట్, ఆమ్నిసియంట్ అంటే సర్వవ్యాపకత్వము, సర్వము ఎరుకలో ఉండుట అనేది మిగతా పరికరములలో కూడా ఏర్పడుతోంది. ఎప్పుడు ఏర్పడుతోంది? అతను తన మహిమని పదార్థం తొడుగులో ఏర్పాటు చేసుకుని దాంతో బంధింపబడి కిందికి చేస్తున్నప్పుడు కింద పరికరములలో ఈ పై రెండు దైవిక గుణములు కూడా అతనికి ఎరుకలోకి వస్తున్నవి. Senseless and all the others, he is to veil his glory in matter that binds him, in order that he may become omniscient, omnipresent in the universe instead of those on the highest only. So అప్పుడు కిందికి చేరినప్పుడు omniscient, omnipresent అన్ని పరితలములకి ఆ దైవిక గుణములు విస్తరించినప్పుడు, అన్ని పరితలముల్లోనూ తను ఉనికిని చాటుకున్నప్పుడు దైవిక సంవేదనలకి, విశ్వంలో ఉండే దైవిక సంవేదనలకి అతను ప్రతిస్పందించగలుగుతున్నాడు. కేవలం ఆ పైన రెండు పరితలములే కాకుండా అన్ని పరితలముల్లోనూ ఉంటూ అన్ని పరితలముల నుంచి ఆ డివైన్ వైబ్రేషన్స్ ఏవైతే విశ్వంలో ఉన్న విశ్వ దైవిక సంవేదనలకి అతను ప్రతిస్పందిస్తున్నాడు అని చెప్తుంది. ఇక్కడికి ఈ పారాగ్రాఫ్ అయింది. అయితే పైనుంచి ఒకసారి not all the things, but these are the sons abiding from everlasting, from the beginning of a creative age, in the bosom of the Father, who have not yet been made perfect through sufferings. These are the sons abiding from everlasting, from the beginning of the creative age, in the bosom of the Father, who have not yet been made perfect through sufferings. Each of them is truly equal to the Father as touching his Godhead, but inferior to the Father as touching his manhood. And each of them is to go forth into matter in order to render all things subject to himself. So, ఈ పరబ్రహ్మం గుండెలలో, హృదయంలో సృష్టి జరగడం మొదలైనప్పటి నుంచి ఈ మొనాడ్స్ శాస్త్ర ప్రాతిపదిక పైన పరబ్రహ్మ సంతానం లాగా మనకి అగుపడుతున్నాయి మొనాడ్స్ అన్ని. ఈ మొనాడ్స్ కి పరిపూర్ణత ఇంకా సిద్ధించలేదు. పుట్టిన తర్వాత ఆటుపోటును ఎదుర్కొంటూ పరిపూర్ణత వైపు ప్రయాణం చేసేవి ఈ మొనాడ్స్, ఈ యూనిట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. పరిపూర్ణత సిద్ధిస్తే భగవంతుడితో సరిసమానంగా ఎదిగి భగవంతుని చేరగలవు ఈ మొనాడ్స్, ఈ విడిపడిన చైతన్యం భాగములు. భగవంతుని స్పృశించగలవు. మనిషిగా ఉన్నప్పుడు అంటే పరిపూర్ణత సిద్ధించనప్పుడు, కింద లోకంలో జీవిస్తున్నప్పుడు, కింద ఉన్న శరీరంతో జీవిస్తున్నప్పుడు, భగవంతుడి కన్నా తక్కువ స్థితిలో ఉంటున్నప్పుడు ఈ మొనాడికి పదార్థము తొలి సహాయంతో ఉంటూ తను అన్నిటినీ అందిపుచ్చుకునేందుకు వీలుగా పరిణామం చెందుతున్నాడు. రెండరింగ్ ఆల్ థింగ్స్ సబ్జెక్ట్ టు హిమ్సెల్ఫ్, అది కూడా అతనికి సిద్ధిస్తోంది. భగవంతుడి కన్నా తక్కువ స్థితిలో ఉన్న ఈ మొనాడ్ భగవంతుని శిరస్సుని దగ్గర పట్టలేదు, ఇంకెక్కడో అతను భగవతత్వాన్ని అక్కడే ఉంటున్నాడు, పరిమితమై ఉన్నాడు. కాబట్టి ఈచ్ ఆఫ్ దెమ్ ఈస్ టు గో ఫోర్త్ ఇంటూ మ్యాటర్ ఇన్ ఆర్డర్ టు రెండర్ ఆల్ థింగ్స్ సబ్జెక్ట్ టు హిమ్సెల్ఫ్. సో ఈ ప్రతి ఒక్క యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్ కూడా పదార్థము తొడుక్కొని తనకు కావాల్సినవి సంపాదించడానికి అవి ప్రయత్నించాలి. ఈ యూనిట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ పదార్థపు తొడుగుల్ని సంతరించుకొని ఏమి కావాలో సంపాదించడానికి అవి ముందుకు వెళ్ళాలి, పరిశ్రమించాలి. He is to be sown in weakness. అతను ఈ బలహీనతల సాగంలో
వెత్తబడుతున్నాడు, లేకపోతే ప్రవేశపెట్టబడుతున్నాడు. అక్కడి నుంచి ఎదగాలి అతను. ఎక్కడికి ఎదగాలి? పవర్ఫుల్ మ్యాన్ గా ఎదగాలి. రేజ్డ్ ఇన్ పవర్. He is to be sown in weakness, that he will be raised in power. అతన్ని ఈ నీరసపు లేకపోతే బలహీన స్థానంలో ప్రవేశపెట్టడం. ఎందుకంటే అక్కడి నుంచి చాలా శక్తివంతుడిగా ఎదగడానికి మనకే అక్కడ ప్రవేశపెట్టబడ్డాడు. స్టాటిక్ లోగస్ ఎన్ఫోల్డింగ్ ఆల్ డివైన్ పర్సనాలిటీస్, పొటెన్షియాలిటీస్. సో ఈ భగవతత్వంలో స్థిరత్వంతో ఉన్న కదలికలు లేని తత్వంలో కూడా ఈ పొటెన్షియాలిటీస్ అన్ని, డివైన్ పొటెన్షియాలిటీస్ అంటే భగవత్ శక్తులన్నీ కూడా అతనిలో నిక్షిప్తమై ఉన్నాయి. దేవుడు గప్పిన నిప్పులాగా ఆ శక్తులన్నీ కూడా అతనిలో ఉన్నాయి, అతనిలో భాగమై ఉన్నాయి. He is to become a dynamic logos unfolding all divine powers. అతను ఏమవ్వాలి? అక్కడి నుంచి కదలికలు లేని స్థితి నుంచి డైనమిక్ గా, అంటే చాలా కదలికలు ఉన్న, చాలా పవర్ఫుల్ గా మారిన, చాలా శక్తివంతులుగా మారిన ఒక శక్తిగా మారాలి. He is to become a dynamic logos. Static logos కాస్త డైనమిక్ logos అవ్వాలి. డిస్టర్బెన్స్ వస్తుంది సార్, వాయిస్ క్లియర్ గా లేదు సార్. ఇయర్ ప్లగ్స్ తీసి మాట్లాడండి సార్. ఇయర్ ప్లగ్స్ లేవమ్మా. ఓకే ఓకే సార్, ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. కదలికలు లేని భగవతత్వము వినపడుతుందా? బలహీనతల సారంలో విత్తబడి, అంటే అతన్ని ప్రవేశపెట్టబడి అతిశక్తిమంతులుగా తీర్చిదిద్దబడడానికి ఒక ప్లాన్ వేయబడింది, ఒక మార్గం ఏర్పాటు చేయబడింది అని చెబుతూ అన్ని దైవిక శక్తులను తనలో భాగం చేసుకున్న స్థిరత్వముతో ఉన్న కదలికలు లేని భగవతత్వము అతిశక్తివంతమైన అన్ని దైవిక శక్తుల్ని వెలిబుచ్చే భగవతత్వంగా మార్పు చెందుతున్నాడు. అంటే డైనమిక్ లోగస్ గా మారుతున్నాడు. స్టాటిక్ లోగస్ ఎన్ఫోల్డింగ్ ఆల్ డివైన్ పొటెన్షియాలిటీస్. ఆ డివైన్ పొటెన్షియాలిటీస్ అన్ని స్థిరత్వముతో ఉన్న భగవతత్వంలో పొందిక చేయబడి ఉన్నాయి, లేకపోతే చేర్చబడి ఉన్నాయి. అయితే అవన్నీ డైనమిక్ గా తయారవడం, అంటే చాలా శక్తివంతంగా తయారవడం, అతిశక్తివంతమైన అన్ని దైవిక శక్తుల్ని వెలిబుచ్చే భగవతత్వంగా ఆ తత్వం మార్పు చెందుతోంది. సర్వవ్యాపకత్వము, సర్వము ఎరుకలో ఉండుట అనే ఈ శక్తులు కలవాడై రెండో పరితలముపై విరాజిల్లుతున్నాడు. అంటే ఆత్మ బుద్ధి రెండో పరితలంపై విరాజిస్తున్నాడు. మిగతా పరితలంలో స్పష్టత లేని, స్పృహ లేని, చైతన్యము లేని స్థితిలో ఉంటున్నాడు. అక్కడ ఉంటున్నప్పుడు మిగతా కింద దానికి అతని యొక్క స్పృహ, అతని యొక్క చైతన్యము అక్కడ కింద పరితలానికి చేరలేదు. తన శక్తిని, మహిమని పదార్థపు తొడుగులో ప్రవేశపెట్టి, తన శక్తిని, తన గ్లోరీని, మహిమని పదార్థపు తొడుగులో ప్రవేశపెట్టి బంధింపబడి, ఆ పదార్థపు తొడుగులో బంధింపబడి దాంట్లోంచి, ఆ తొడుగులోంచి ఎదుగుదల పొంది విడిపడి సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత అనే దైవిక శక్తుల్ని అన్ని పరితలముల మీద ప్రదర్శింపజేసే శక్తిని పొందుతున్నాడు. ఈ యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ మోనాయిడ్ అనే అతను ఎలా అన్ని పరితలములలో విస్తరించిన తర్వాత అన్ని పరితలంలో కూడా తనకి సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత తెలిసి ఉంటుందో కానీ ఆ శక్తులు అయితే తనకి ప్రదర్శింపబడడానికి వీలుగా కనిపిస్తూ ఉన్నాయి. అతను పొంది ఉన్నాడు అని చెప్తున్నారు. ఎదుగుదల పొంది విడిపడి సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత అనే దైవిక శక్తుల్ని అన్ని పరితలముల మీద ప్రదర్శింపజేసే శక్తిని పొందుతున్నాడు. ఇది ఆవిడ చెప్పేది. తర్వాత విశ్వంలో ఉన్న ప్రతి దైవీక సంవేదనలకు స్పందిస్తున్నాడు. విశ్వంలో ఉన్న ప్రతి దైవీక సంవేదనలకు స్పందిస్తున్నాడు. కేవలం పైతలములకే పరిమితం అవ్వకుండా పైన చెప్పిన లీలామాత్రంగా వర్ణించిన విధంగా కాకుండా అన్ని పరితలముల్లో కూడా అతను దైవీక సంవేదనలకి స్పందిస్తున్నాడు. విశ్వంలో ఉన్న ప్రతి దైవీక సంవేదనలకి స్పందిస్తున్నాడు. సో he may become omniscient, omnipresent on all planes. అన్ని పరితలముల్లోనూ కూడా
ఆమ్నీసియంట్, ఆమ్నిప్రెజెంట్, సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత కలిగి ఉన్నాడు, ఆ క్వాలిటీస్ కలిగి ఉన్నాడు. ఏబుల్ టు ఆన్సర్ టు ఆల్ డివైన్ వైబ్రేషన్స్, ప్రతి దైవీక సంవేదనలని కూడా అర్థం చేసుకుని ప్రతిస్పందిస్తున్నాడు. విశ్వంలో ఉన్న ప్రతి దైవీక సంవేదనను కూడా అర్థం చేసుకుని స్పందిస్తున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ ఆన్ ద హైయెస్ట్ ఓన్లీ, ఆ పైన ఉండే 2 పరితలములకే పరిమితం అవ్వకుండా అన్ని పరితలములకి అతను విస్తరించి పనిచేస్తున్నాడు అని చెప్తున్నారు. అది మొనాడ్ యొక్క డిస్క్రిప్షన్. ది మీనింగ్ ఆఫ్ దిస్ ఫీబుల్ డిస్క్రిప్షన్, ది మీనింగ్ ఆఫ్ దిస్ ఫీబుల్ డిస్క్రిప్షన్ ఆఫ్ అ గ్రేట్ ట్రూత్ may be glimpsed by the student by consideration of the facts of embryonic life and birth. The meaning of this feeble description of a great truth may be glimpsed by the student by consideration of the facts of embryonic life and earth. పైన చెప్పిన లీలామాత్రంగా వర్ణించిన మహత్తర సత్యాన్ని పిండము, దాని జీవము, దాని ఎదుగుదల, పుట్టుక అనే విషయాన్ని గమనించినప్పుడు విద్యార్థికి అర్థమవుతుంది అని చెబుతున్నారు. ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫీబుల్ డిస్క్రిప్షన్, పైన చెప్పిన డిస్క్రిప్షన్ నేను చేశాను కానీ అదంతా క్లారిటీతో లేదని ఆవిడే చెబుతోంది. అంటే మనకి చదువుతున్నప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఉంది, తర్వాత ఆవిడ చెబుతున్న తర్వాత ఆవిడే అంటోంది ఫీబుల్ డిస్క్రిప్షన్ ఓన్లీ, అది కంప్లీట్ గా ఎగ్జాస్టివ్ గా డిస్క్రిప్షన్ చేయలేదు. దాని అర్థం ఏమిటి అంటే ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫీబుల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ గ్రేట్ ట్రూత్ మే బి గ్లింప్స్డ్ by the student by a consideration of the facts of embryonic life and birth. కాబట్టి పైన చెప్పిన లీలామాత్రంగా వర్ణింపబడిన మహత్తర సత్యాన్ని విద్యార్థి ఎప్పుడు చూడగలడు అంటే పిండము, దాని జీవము, దాని ఎదుగుదల, పుట్టుక అనే విషయాల్ని గమనించినప్పుడు విద్యార్థికి లీలామాత్రంగా గ్లింప్స్ అంటే అలా కనిపించినట్టుగా కనపడుతోంది అని చెబుతున్నారు. గ్లింప్స్ అంటే ఒకసారి కనపడి ఫ్లాష్ లాగా కనపడి వెళ్ళిపోవడం, అది గ్లింప్స్ అంటే. పర్మనెంట్ గా కనపడుతూ ఉండడం అది వేరే విషయం. కాబట్టి పైన చెప్పిన లీలామాత్రంగా వర్ణించిన మహత్తర సత్యాన్ని పిండము, దాని జీవము, దాని ఎదుగుదల, పుట్టుక అనే విషయాన్ని గమనించినప్పుడు విద్యార్థి ఆ సత్యము ఒక ఫ్లాష్ లాగా అగుపడుతోంది, గ్లింప్స్ అవుతోంది. అంటే ఈజ్ ఏబుల్ టు సీ ఎ పోర్షన్ ఆఫ్ ఇట్, ఏదో కొద్దిసేపటికి అలా కనిపిస్తోంది. అది ఈ ఎంబ్రియోనిక్ అంటే పిండములో ఉన్న జీవము, దాని ఎదుగుదల, దాని పుట్టుక, ఇవన్నీ అర్థం చేసుకొని వీటి ద్వారా అర్థం చేసుకున్నప్పుడు మటుకే ఆ మహత్తర సత్యాన్ని చూడగలడు విద్యార్థి, నేర్చుకునేవాడు అని చెబుతున్నారు. So the meaning of this feeble description of a great truth may be glimpsed by the student by consideration of the facts of embryonic life and birth. When an ego is reincarnating, he broods over the human mother in whom his future body is a building, a vehicle he will one day inhabit. When the ego is reincarnating, he broods over the human mother in whom his future body is building, the vehicle he will one day inhabit. తల్లి గర్భంలో ఉంటూ ఆలోచిస్తూ ఉంటాట ఈ పునర్జన్మ ఎత్తుతున్న జీవి. రీఇన్కార్నేటింగ్ ఈగో అంటే శాశ్వత తత్వము కదా, ఆత్మబుద్ధి మనస్, ఆ కలిసిన దాన్ని ఈగో అని పిలుస్తాం మనం థియోసాఫికల్ పార్లెన్స్ లో, థియోసాఫికల్ పరిభాషలో. ఈగో అంటే ఆత్మబుద్ధి మనస్సు అని. ఆత్మబుద్ధి మనస్సు ఏదైతే పునర్జన్మ తీసుకుంటోందో, పునర్జన్మకి రెడీ అవుతోందో, అది తన మానవ హ్యూమన్ మదర్ అంటే ఏ తల్లి గర్భంలో, ఏ మానవ శరీరం ధరించి ఉన్న తల్లి గర్భంలో అది చేరి అక్కడ ఆలోచిస్తూ ఉంటుంది. హీ బ్రూడ్స్ ఓవర్ అంటే ఆలోచిస్తూ ఉంటుంది, సమయం గడుపుతూ ఉంటుంది. When an ego is reincarnating, he broods over the human mother in whom his future body is building. So అతను ఏ శరీరం అయితే ఆశ్రయించి జీవించాలో ఆ శరీరం యొక్క నిర్మాణము ఆ తల్లి గర్భములో జరుగుతోంది. కాబట్టి పునర్జన్మ ఎత్తుతున్నప్పుడు, శాశ్వత తత్వం పునర్జన్మ ఎత్తుతున్నప్పుడు తల్లి గర్భంలో ఉంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటాడు. తను పొందాల్సిన శరీరము తన గర్భంలో ఉండగా, తల్లి గర్భంలో ఉండగా రూపొందుతోంది.
తల్లి గర్భంలో ఉండగా తను ధరించాల్సిన శరీరము, తను ఏ శరీరంలో ఉండి జీవితం సాగించాలో ఆ శరీరము తల్లి గర్భంలో ఉండగా అది రూపొందుతోంది. That body is slowly built up. That body is slowly built up of the substance of the mother. That body is slowly built up of the substance of the mother. So తల్లి యొక్క శరీరము, తల్లి యొక్క శరీర పదార్థము ద్వారానే ఈ పిండానికి శరీరం ఏర్పడుతోంది. ఈ ఈగో, ఈ శాశ్వత తత్వానికి ఆ ఎదుగుదల ఎలా సంభవిస్తోంది అంటే తను పొందాల్సిన శరీరం తల్లి గర్భంలో ఉండగా రూపొందుతోంది అని చెబుతూ ఈ ఈగో, ఈ శాశ్వత తత్వము ఆ ఎదుగుతున్న శరీరంలో అతను వసిస్తాడు. ఏదైతే ఫ్యూచర్ లో ఆధారం చేసుకుని జీవిస్తాడో ఆ శరీరంలో జీవించడానికి రెడీ అవుతున్నాడు అని చెబుతోంది. ఈ శరీరము తల్లి యొక్క పదార్థ సహాయంతో, తల్లి ఏదైతే పదార్థం, ఏదైతే ఆహారం తింటోంది, ఏ తల్లి యొక్క శరీర పదార్థ సహాయం మెల్లమెల్లగా పిండం యొక్క శరీర నిర్మాణం గావింపబడుతోంది. That body is slowly built up with the substance of the mother. తల్లి యొక్క పదార్థము సహాయంతో ఈ లోపల కడుపులో ఉన్న శరీరము నిర్మాణం అవుతోంది. Ego can do little as to its shaping. శాశ్వత తత్వానికి ఈ శరీర నిర్మాణం ఎలా జరగాలి అనే దాని మీద పాత్ర లేదు అని చెబుతున్నారు. కేవలం అమ్మగారి పదార్థమును ఆధారము చేసుకునే శరీర నిర్మాణం జరుగుతోంది. అలాగే శాశ్వత తత్వానికి ఈ శరీర నిర్మాణములో తక్కువ పాత్రే ఉన్నది, ఎక్కువ పాత్ర లేదు అని చెప్తున్నారు. ఈగో కెన్ డూ లిటిల్ యాజ్ టు ఇట్స్ షేపింగ్. ఆ బాడీ ఎలా ఏర్పడాలి అనే దాంట్లో శాశ్వత తత్వానికి ఏమీ రోల్ లేదు, ఏమీ పాత్ర లేదు, ఏమీ దాన్ని ప్రభావితం చేయలేదు అని చెబుతున్నారు. కాబట్టి తల్లి యొక్క సహాయంతోనే ఈ రూపం ఏర్పడుతోంది అనేది చెబుతున్నారు. ఈగో కెన్ డూ లిటిల్ యాజ్ ఇట్ షేపింగ్ ఇన్ ఎంబ్రియో, అన్కాన్షియస్ ఆఫ్ ఇట్స్ ఫ్యూచర్. సో ఏమిటి తన ఫ్యూచర్ ఏమిటి అనేది తెలియదు, అలా లోపల జీవిస్తున్నాడు. డిమ్లీ కాన్షియస్ ఓన్లీ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ మెటర్నల్ లైఫ్. డిమ్లీ కాన్షియస్ ఓన్లీ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ మెటర్నల్. కొంత ఏమిటి తెలుస్తోంది అంటే అమ్మ ద్వారా వస్తున్న ప్రాణతత్వం యొక్క అది మటుకు కొద్దిగా లీలామాత్రంగా అర్థమవుతోంది. డిమ్లీ కాన్షియస్ ఓన్లీ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ద మెటర్నల్ లైఫ్. తన అమ్మ ద్వారా తనకి సంక్రమిస్తున్న ప్రాణతత్వం మటుకు కొంత అర్థం అవుతోంది. శరీరము ఆవిడ ద్వారా వస్తోంది, ప్రాణతత్వం కూడా ఆవిడ నుంచే వస్తోంది కాబట్టి అది కొద్దిగా అర్థం అవుతోంది. అదర్వైజ్ ఇంకేం అర్థం కావట్లే. అన్కాన్షియస్ ఆఫ్ ఇట్స్ ఫ్యూచర్. అది ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆ స్టేజ్ లో అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఏమి అర్థం కావట్లేదు అనే విషయం చెప్పారు మేడం. అన్కాన్షియస్ ఆఫ్ ఫ్యూచర్, డిమ్లీ కాన్షియస్ ఓన్లీ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ ద మెటర్నల్ లైఫ్. తల్లి దగ్గర నుంచి వచ్చే ప్రాణతత్వం కొద్దిగా తెలుస్తోంది. ఇంప్రెస్డ్ బై మెటర్నల్ హోప్స్ అండ్ ఫియర్స్, థాట్స్ అండ్ డిజైర్స్. సో ఏమిటి ప్రభావితం చూపిస్తోంది అంటే అమ్మకున్న ఏవైతే కోరికలు ఉన్నాయో, ఏవైతే ఆశలు ఉన్నాయో, ఏవైతే భయాలు ఉన్నాయో వీటి మీద ఆధారపడే లోపల శరీరం నిర్మాణం అవుతోంది అని చెప్తున్నారు. కాబట్టి అమ్మ నిర్భయస్తురాలుగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని చెప్తారు పెద్దవాళ్ళు. దట్స్ ది రీజన్ అనమాట. ఇంప్రెస్డ్ బై మెటర్నల్ హోప్స్, ఫియర్స్, థాట్స్ అండ్ డిజైర్స్. సో అమ్మ తాలూకు ఆశలు, లేకపోతే ఆకాంక్షలు, భయాలు, ఆలోచనలు, కోరికలు ఇవే ఈ శరీర నిర్మాణానికి కారణభూతం అవుతున్నాయి. నథింగ్ ఫ్రమ్ ది ఈగో ఎఫెక్ట్స్ ఇట్. శాశ్వత తత్వం నుంచి ఏది ఆ శరీర నిర్మాణాన్ని ప్రభావితం చేయటం లేదు. అయితే ఒకటి ప్రభావితం చేస్తుంది అంటుంది. భౌతిక శాశ్వత అణువు, పర్మనెంట్ ఆటమ్ అనేది ఒకటి ఉంది. అది వేరే సబ్జెక్ట్ చదవాలంటే మళ్ళీ విడిగా దాని మీద కొంత సమయం వెచ్చించాలి. ఇక్కడ ఊరికే విల్ జస్ట్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ దట్, హౌ ఈజ్ ఇట్ అనేది. భౌతిక శాశ్వత అణువు యొక్క ప్రభావం మటుకు కొద్దిగా తెలుస్తుంది. ఎక్సెప్ట్ ఫీబుల్ ఇన్ఫ్లుయెన్స్ కమింగ్ త్రూ ద పర్మనెంట్ ఫిజికల్ ఆటమ్. శాశ్వత అణువు ఏదైతే ఉందో ఆ భౌతిక శాశ్వత అణువు యొక్క ప్రభావం మటుకు కొంత మేరకు తెలుస్తూ ఉంటుంది. అదర్వైజ్
శాశ్వత తత్వం ఉన్న ఈగోకి ఈ శరీర నిర్మాణంలో ఏమాత్రం సంబంధం లేదు. శరీర నిర్మాణం అంతం కేవలము తల్లి మీద ఆధారపడింది. తల్లికి ఉన్న ఆశలు, తల్లికి ఉన్న భయాలు, తల్లికి ఉన్న ఆలోచనలు, తల్లికి ఉన్న కోరికల ద్వారానే నిర్మింపబడుతోంది అని చెప్పి కొద్దిగా భౌతిక శాశ్వత అణువు యొక్క తాలూకు ప్రభావం మటుకు కొద్దిగా తనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇట్ డస్ నాట్ షేర్ బికాజ్ ఇట్ కెనాట్ ఆన్సర్ టు ద వైడ్ రీచింగ్ థాట్స్. ఇవేవి పంచుకోలేదు, ఈ విషయాలు ఏమి ఎవరు దేంతోనూ పంచుకోలేదు. ఇట్ డస్ నాట్ షేర్ బికాజ్ ఇట్ కెనాట్ ఆన్సర్ టు ది వైడ్ రీచింగ్ థాట్స్. విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న ఆలోచనలని అది పట్టుకోలేదు కాబట్టి అవి వీటితోనూ ఆ విషయాలని అది షేర్ చేసుకోవట్లేదు అని చెబుతున్నారు. అంటే అణువు నుంచి కొంత శాశ్వత భౌతిక అణువు నుంచి కొంత ప్రభావితం అవుతుంది మటుకు నిజము. అయితే ఈ ప్రభావాన్ని ఎవరితోనూ దేనితోనూ పంచుకోలేదు. ఎందుకంటే శాశ్వత తత్వము లేకపోతే ఈగో తత్వం యొక్క విస్తృత ఆలోచన పరిధికి ఎగసిపడుతున్న భాగవద్వేగాలకి సమాధానం ఇవ్వలేదు. కాబట్టి ఈ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే చేరుతుందో ఇట్ కెనాట్ ఆన్సర్ టు ద వైడ్ రీచింగ్ థాట్స్, ది ఆస్పైరింగ్ ఎమోషన్స్ ఆఫ్ ది ఈగో. కాబట్టి ఈ శాశ్వత అణువు యొక్క ప్రభావం ఏముంది అనేది ఎవరితోనూ పంచుకోలేదు. ఎందుకంటే ఈగో లేక శాశ్వత తత్వం యొక్క విస్తృత ఆలోచన పరిధిని అలాగే ఆ శాశ్వత తత్వం యొక్క ఈగో యొక్క ఎగసిపడుతున్న భాగవద్వేగాలకి అది సమాధానం ఇవ్వలేదు అని చెబుతున్నారు. ఇట్ కెనాట్ ఆన్సర్ టు ద వైడ్ రీచింగ్ థాట్స్, ద ఆస్పైరింగ్ ఎమోషన్స్, ది ఈగో యాజ్ ఎక్స్ప్రెస్డ్ బై హిమ్ ఇన్ హిస్ కాజల్ బాడీ. కారణ శరీరంలో ఎక్స్ప్రెస్ చేసినట్టు, కారణ శరీరానికి తెలియవలసినట్టు, కారణ శరీరంలో అన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి కాబట్టి కారణ శరీరాంతో ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలడేమో కానీ, ఏమన్నా షేర్ చేసుకోగలడేమో కానీ ఈ మిగతా వాటితో షేర్ చేసుకోలేడు. యాజ్ ఎక్స్ప్రెస్డ్ బై హిమ్ ఇన్ హిస్ కాజల్ బాడీ. కారణ శరీరములో మటుకు ఏవైతే తెలపగలడో కారణ శరీరానికి తెలిపినట్టుగా మిగతా వాటితో తెలపలేడు. ఆ శాశ్వత తత్వము యొక్క ఆలోచన, విస్తృత ఆలోచన పరిధి ఎగసిపడుతున్న భాగవద్వేగాలకి సమాధానం ఇవ్వలేదు ఆ ఎదుగుతున్న శరీరములో ఉండే చైతన్యము. ఈ పిండము రైట్ causal body. The embryo must develop, must gradually assume a human form, must enter on an independent life. This embryo must develop, must gradually assume a human form, must enter into an independent life, separate from that of his mother, must pass through 7 years, as men count time, of such independent life before the ego can fully ensoul it. So, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చెబుతున్నారు. ఈ పిండము అభివృద్ధి చెంది ఎదిగి కొంచెంగా మార్పు చెందుతూ మానవ ఆకారాన్ని పొందుతుంది. తనకు నిర్ధారింపబడిన జీవితాన్ని జీవించడానికి ఆయత్తమవుతోంది, సిద్ధమవుతోంది. తల్లి జీవితంతో ఆ శరీరంతో కాకుండా విడిగా రూపొందుతోంది. తర్వాత 7 ఏళ్ళు ఇలా కొనసాగుతుంది. ఈ కాలాన్ని పెద్దలు గమనిస్తారు. దీని తర్వాత ఈ ఈగో, ఈ శాశ్వత తత్వము కంప్లీట్ గా ఆ శరీరము ధరించిన ఆ యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్ లో నిక్షిప్తం అవుతుంది అని చెబుతున్నారు. సో 7 తల్లిని నుంచి బయటకు వచ్చిన 7 సంవత్సరాలు శాశ్వత తత్వము ఎదుగుదల జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈగో అప్పటికి ఫుల్ గా ఆ ఎదుగుతున్న శరీరంలో నిక్షిప్తం కాల. 7 ఏళ్ల తర్వాత కంప్లీట్ గా 7 ఏళ్ల తర్వాత ఈ శాశ్వత తత్వము ఏదైతే ఈగో అంటున్నామో మనము, ఆత్మబుద్ధి మనస్సు అనేది కంప్లీట్ గా 7 ఏళ్ల తర్వాత, అమ్మ నుంచి విడిపడిన తర్వాత, శరీరం ఏర్పడిన తర్వాత 7 ఏళ్ల తర్వాత కంప్లీట్ గా వృద్ధి చెంది మానవాకారాన్ని ధరించి 7 ఏళ్ళు జీవించిన తర్వాత, ఆ టైం చాలా జాగ్రత్తగా గుణిస్తూ ఉంటారు కొంతమంది, ఆ టైం తర్వాతే ఆ శాశ్వత తత్వము ఆ మనిషిలో
రూపొందుతోంది, ఎన్సోలిట్ దాంట్లో భాగం అవుతోంది, నిక్షిప్తం అవుతోంది అని చెప్తున్నారు. ఇక్కడ ఆపుదామా? Yes, sir. Okay, sir.